స్త్రీ తాను గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అసలు నేను పుట్టకుండా చనిపోతే ఎంత బాగుండయా, ఏంటి నాకు ఈ బాధ అని యోబు తనకున్నటువంటి బాధను దేవునికి చెప్పుకుంటున్నారు. యోబు ఇలాగ బాధపడుతున్న సమయంలో యోబును కనిన తల్లి ఉన్నారా? యోబును కనినటువంటి తండ్రి వారి పక్కన ఉన్నారా? లేరు. తనను రూపించింది దేవుడని తనకు తెలుసు, తనను రూపించింది సృష్టికర్త అని తనకు తెలుసు. అందుకే యోబు అంటున్నారు, ఎందుకయ్యా నన్ను బయటకు తీసుకుని వచ్చావు? నిజమే, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో కొంతమంది ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుండొచ్చు. నువ్వు ఉండి వేస్ట్ రా, నువ్వు బ్రతికి వేస్ట్, నీ వల్ల మాకు పైసా ఉపయోగం లేదు, నీ వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు, నేను ఎందుకు బ్రతికి వేస్ట్, నా వల్ల ఎవరికి ఉపయోగం అని యోబు వలె మనం మాట్లాడుతుండొచ్చు. కానీ దేవుడు అంటున్నారు, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మీలో కొంతమంది అనుకోవచ్చు, మీకేంటి సిస్టర్ కెమెరా ముందు కూర్చొని ఒక మాటే కదా మాట్లాడేస్తారు అని. కాదండి, ఇప్పుడు యోబు మాట్లాడిన మాట లాంటి పరిస్థితి నేను అనుభవించాను. 2016లో మా తల్లిగారు మరణించినప్పుడు ఆదరణను కోల్పోయాం మేము, కుడిభుజాన్ని కోల్పోయాం మేము. చిన్న వయసులోనే భార్యను పోగొట్టుకున్నటువంటి సేవకులు, వివాహము కాని 3 ఆడపిల్లలు, సంఘములో ఎన్నో బాధ్యతలు, కార్యక్రమములు, నష్టమును మేము అనుభవించినప్పుడు వేరొక దిక్కు మాకు లేరు. ఆ దేవుని వైపే మేము కన్నులెత్తి, ప్రభువా ఏంటి పరిస్థితి, ఈ సమయంలో మాకు తల్లి మీరే, మాకు తండ్రి ఆదరణ మీరే, దిక్కు మీరే అని దేవుని వైపు చూచాం తప్ప ఇక ఎటు చూడాలో మాకు అర్థమో కాలేదు. అందుకే తల్లిదండ్రుల చేత ఒకవేళ చిన్న మాటలను బట్టి, నిందలను బట్టి బాధపడుచున్నావా? నా లైఫ్లో ఒక జాబ్ లేదక్క, అసలు ఒక సరైన సెటిల్మెంట్ లేదు, ఏం చేయలేకపోతున్నాను, ఐ ఫీల్ లైక్ అ ఫెయిల్యూర్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అని అనుకుంటున్నటువంటి సహోదరుడా, ఒక్క మాట మీతో చెప్పనివ్వండి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మాకెంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు, ఒంటరిగా ఉన్న సేవకులకి తోడుగా నిలబడ్డారు, సంఘాన్ని బలపరిచారు. మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతారు? నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఇట్ మే ఫీల్ లైక్ డార్కెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చాలా చీకటి అంధకారంలాగా ఇప్పుడు అనిపించవచ్చు. బట్ రిమెంబర్, దేవుడు ఆయన అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నారు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర పడండి, ఆయన సన్నిధిలో కనిపించండి. సహాయాన్ని పొందిన కుమార్తెగా నేను చెప్పుచున్నాను. గో టు ద కోర్ట్స్ ఆఫ్ ద లార్డ్ and bring your petitions into his presence. He is ready to bless you. Amen.